రంగంపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగంపేట పీహెచ్సీని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. మండలంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. పీహెచ్సీలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చడం, వైద్య సిబ్బంది కొరతను తీర్చడం వంటి అంశాలపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై కమిటీ సభ్యులతో చర్చించారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి, తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. రంగంపేట పీహెచ్సీ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని, ఈ విషయంలో ఎలాంటి నిధుల కొరత లేకుండా చూస్తానని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. చిన్నచూపుగా ఉండే పరిస్థితిని ఇవాళ సమూలంగా రూపుమాపి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్యం అందించే దిశగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆరోగ్య రంగానికి పెద్దపీట వేయడం జరిగింది. దానివల్ల ఇవాళ మందులు కూడా దాదాపుగా 115 రకాల మందుల్ని ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యక్రమం రూపొందించి దీన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మీరు చూశారు, జిఎస్టీ కూడా ఇప్పుడు ఆరోగ్య రంగానికి పూర్తిగా జిఎస్టీని 0% చేయడం జరిగింది. దానివల్ల కూడా రేపటి నుంచి మరి పరికరాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మెడికల్ ఇన్స్టిట్యూట్స్కి అవసరం ఉన్నాయో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గడమే కాకుండా మెడిసిన్స్ కాస్ట్ కానీ ఇతర ఖరీదులు కానీ తగ్గించే పరిస్థితి ఉంది. అందువల్ల ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావడం కోసం, ప్రజల ప్రయోజనం కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వైద్యకి, విద్యకి, వ్యవసాయానికి పెద్ద ఎత్తున పెద్దపీట వేసి దాన్ని అభివృద్ధి చేయాలనే సత్సంకల్పంతో ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఇవాళ B4 కార్యక్రమాన్ని తీసుకున్నారో ఆ B4లో కూడా మనందరం భాగస్వాములు గారు, ముఖ్యంగా కూటమి నాయకులందరూ దానిలో ప్రధాన పాత్ర పోషించి మనం కూడా నలుగురిని దానిలో కార్యక్రమాన్ని జాయిన్ చేసుకుని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందువల్లంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు B4 అనౌన్స్ చేయకముందే ఈ గ్రామంలో ఆలయం కోసం B4 కార్యక్రమం కింద ఎంత అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామస్తులు నిర్వహించారు. ఇవాళ నియోజకవర్గంలో ప్రతి చోట కూడా అది ఉదాహరణగా ఇచ్చే పరిస్థితి రంగంపేట గ్రామస్తులు చేసి చూపించారు. అదేవిధంగా ఆసుపత్రి అభివృద్ధిలో కూడా అందరూ భాగస్వాములు కావాలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నిరంతరం వైద్య సేవలు అందిస్తూ ఎక్కడ మండలంలో సమస్య వచ్చినా ఎటువంటి తొట్టుపాటు లేకుండా వెంటనే స్పందించి ఆ కార్యక్రమాలను ఇబ్బంది లేకుండా చేస్తున్న మెడికల్ ఆఫీసర్స్కి, మిగిలిన వైద్య సిబ్బందికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు. ఈరోజు రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి సలహా మండలి సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు అధ్యక్షత వహించాల్సిన ఎంపీపీ గారు ఇక్కడ లేరు. అదేవిధంగా మెంబర్స్గా ఉన్న సర్పంచెస్ కూడా లేరు. కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉండకూడదు, ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడైతే ఆ మండలంలో ఉన్న ప్రజల యొక్క సమస్యల్ని మనం తెలియజెప్పగలుగుతామనే ఉద్దేశంతో గతంలో నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉన్నప్పటికీ ఇవాళ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులు మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ప్రధానంగా పిహెచ్సీలకు వచ్చేటప్పటికి 2 నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉన్నారు. ఏరియా హాస్పిటల్కి వచ్చేటప్పటికి 3 నాన్ అఫీషియల్ మెంబర్స్ ఉన్నారు. కానీ ప్రజాప్రతినిధులు కూడా నేను కోరేది ఏంటంటే ఈ సందర్భంగా ఇది కూడా మండల పరిషత్ మీటింగ్ ఎట్లానో ఇది కూడా అదే స్టాట్యూటరీ మీటింగ్. ఇది కూడా స్టాట్యూటరీ మీటింగ్కి దయచేసి ప్రజాప్రతినిధులు ఇక్కడి నుంచి అయినా కొంచెం శ్రద్ధ వహించి కొద్దిగా సమయం కేటాయించి ఈ సమావేశానికి హాజరై ఆసుపత్రి అభివృద్ధి కోసం వారి సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరించడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంటుందనేది ఈ సందర్భంగా మొదటగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇతర సభ్యులు తహసీల్దార్ గారు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు,
డాక్టర్ గారు, వేదిక పైన ఉన్న కూటమి పెద్దలు, వేదిక ముందు ఉన్న కూటమి పెద్దలు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇవాళ ఆసుపత్రులు అభివృద్ధి చెందాలి, స్కూల్స్ అభివృద్ధి చెందాలి, లేదా ఇతర కార్యక్రమాలు గ్రామాల్లో చేయాలి. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా ఏ విధమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయో. దాదాపు 12 లక్షల కోట్లు అప్పుల్లోకి ఈ రాష్ట్రాన్ని ముంచిపోయిన పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం కొంతవరకు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి అంటే ప్రభుత్వం వల్ల అన్ని పనులు సాధ్యం కాదనే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కూడా P4 కార్యక్రమాన్ని దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో జన్మభూమి ఏ విధంగా అయినా శ్రీకారం చుట్టి జన్మభూమి ద్వారా ప్రజల నుంచి వారి కంట్రిబ్యూషన్ కూడా స్వీకరించి, వారి భాగస్వామ్యం స్వీకరించి ఏదైతే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో అదేవిధంగా ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ P4లో ఇన్వాల్వ్ చేసి అనేక మంది ప్రజల నుంచి కానీ, పారిశ్రామికవేత్తల నుంచి కానీ, లేదా పెద్ద రైతుల దగ్గర నుంచి కానీ వారిని కూడా భాగస్వామ్యం చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన. దానికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ రూపొందించడం జరిగింది. మరి ఇక్కడ కొన్ని ఆసుపత్రికి సంబంధించి కొన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ కొన్ని సమస్యల్ని ఎజెండాలో పెట్టడం జరిగింది, లైటింగ్ లాంటివి. ఇప్పుడు ప్రధానంగా డాక్టర్ గారు ఇక్కడ వాచ్మెన్ ఇష్యూ చెప్పారు. ఇదే సమస్య ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, ఏరియా హాస్పిటల్స్లో, CHCలో ఎదుర్కొంటూ ఉన్నారు. రాత్రులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నా స్టాఫ్ ఉంటున్నారు, డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ నైట్ డ్యూటీలో ఉంటున్న వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అన్ని చోట్ల కూడా పోలీసులు కూడా అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గ్రామస్తులందరూ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో బాగా యాక్టివ్ పార్టిసిపెంట్స్, అందరూ పెద్దవాళ్ళే. ముఖ్యంగా గిరిబాబు గారు, బుద్ధిబాబు గారు లాంటి వాళ్ళందరూ చొరవ తీసుకుంటే తప్పనిసరిగా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఏదైతే MPP గారు లాంటి పెద్ద రైతులు కూడా P4లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. వాచ్మెన్ సమస్య ఒకళ్ళు, CC కెమెరాల సమస్య ఒకళ్ళు, ఇంకా మిగిలిన సమస్యలు ఎవరైతే పెద్దలు లేవనెత్తారో ఈ సమస్యలన్నీ తల ఒకటి టేకప్ చేస్తే ఈ ఆసుపత్రిని అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వానికి కూడా అందుబాటు. ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా సరే ఆసుపత్రిలో వైద్యులు కొరత ఉంది, సిబ్బంది కొరత ఉంది, మందులు కొరత ఉంది. ఇవాళ సంపూర్ణంగా దాన్ని ఆ కొరత తీర్చే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఆల్మోస్ట్ మన నియోజకవర్గంలో అన్ని హాస్పిటల్స్కి కూడా వైద్యుల కొరత లేకుండా, వైద్య సిబ్బంది కొరత లేకుండా, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. మౌలిక వసతులు కల్పించడంలో ఇవాళ గ్రామస్తుల భాగస్వామ్యం కూడా ఎంతైనా ముఖ్యం. ముఖ్యంగా రంగంపేట లాంటి గ్రామంలో అటువంటి వ్యవహారం చాలా చురుగ్గా ఉంటుంది. మనం చూసాం. ఈ గ్రామంలో ఒక ఆలయం నిర్మాణం చేయాలంటే ఎంత ఈ గ్రామస్తులు స్పందించి, అద్భుతంగా స్పందించి అనుకున్న దానికన్నా రెట్టింపు విరాళాలు సేకరించి అద్భుతంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అంత అత్యద్భుతమైన దాతలు ఉన్న గ్రామం ఇది. అది ఎలాగ ఆలయం అది భగవంతుడు ఉంటే ఇక్కడ కూడా ఆలయం అయింది. అదేవిధంగా విద్యాలయం. ఈ మూడింటి అభివృద్ధి కోసం కూడా గ్రామస్తులు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందువల్లంటే వాళ్ళ మీరు చూస్తూ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు వాళ్ళ P4 ద్వారానే చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ వాచ్మెన్ ఇటువంటి వ్యవహారాలకి మరి గవర్నమెంట్ తరఫు నుంచి ప్రొవిజన్ లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మహిళలు ఎవరైతే ఉన్నారో వారిని మనం నైట్ వాచ్మెన్గా పెడుతూ అనేక సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కూడా ఉంది. అందువల్ల మీ అందరికీ ఈ సందర్భంగా కోరుకునేది ఒకటే, ప్రభుత్వం తరఫు నుంచి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తాం. ప్రభుత్వం తరఫు నుంచి ప్రొవిజన్ లేని కార్యక్రమాలు మీరు బాధ్యత వహించుకొని చేయాలని మరి ఈ ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో ఇక్కడ ఉన్నది గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు, అదేవిధంగా MPP గారు ఉన్నారు, పక్క గ్రామం సర్పంచ్ గారు ఉన్నారు. ఈ ముగ్గురు చొరవ తీసుకొని P4లో ఎవరినైనా ఇన్వాల్వ్ చేసి గ్రామంలో, పక్క గ్రామాల్లో, ఈ మండలం అంతట్లో వారిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 30 పడకల ఆసుపత్రి చేయాలనేది అక్కడి ప్రతిపాదన కూడా నేను పెట్టడం
జరిగింది. సిహెచ్సిగా దీన్ని చేయాలనేది ఇటీవల కాలంలో కొన్ని సిహెచ్సిలు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టి కూడా రంగంపేటలో సిహెచ్సి కావాలనేది తీసుకెళ్ళాం. తప్పనిసరిగా ఆ దిశగా ప్రయత్నం చేస్తాం. ఈ లోపుగా ఇక్కడ ఉన్న మౌలిక వస్తువుల విషయంలో కూడా గ్రామస్తులు శ్రద్ధ వహించమని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే సాధారణంగా పిహెచ్సిలో ఎక్కడ ఎక్స్రే యూనిట్ ఉండదు, సిహెచ్సిలో ఎక్స్రే యూనిట్ ఉంటాయి. ఇంతకుముందు ఎక్కడ మరి చిన్నిబాబు గారు చెప్పారు గతంలో ఉండేయని. నాకు ఉన్న అవగాహన మేరకు గతంలో పిహెచ్సిలో కూడా ఎక్కడ ల్యాబ్ ఉండడం, ల్యాబ్లో బ్లడ్ టెస్టులు కానీ యూరిన్ టెస్టులు కానీ చేయడం అనేది గతంలో ఉండేది కాదు. ఎంతవరకు డాక్టర్ చూడడం, మందులు ఇవ్వడం ఆ వరకే ఉండేది. ఇటీవల కాలంలో గతంలో 14-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిహెచ్సిలో కూడా మెడికల్ టెస్టులు అందుబాటులోకి తీసుకురావాలనే కార్యక్రమాన్ని ఆ రోజు చేపట్టడం జరిగింది. సిహెచ్సిలో మరింత ముందడిగేసి కొన్ని అదనంగా టెస్టులు ఎక్స్రే యూనిట్స్ కానీ కొన్ని టెస్టులు కానీ పెట్టడం జరిగింది. ఏరియా హాస్పిటల్లో అనేక టెస్టులన్నీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. పెద్ద ఎత్తున సర్జరీస్ సిహెచ్సిలో కానీ ఏరియా హాస్పిటల్లో కానీ సర్జరీస్ కూడా చేసే విధంగా ఇప్పుడు అనపర్తి ఏరియా హాస్పిటల్లో ఉందంటే నీ రీప్లేస్మెంట్ కూడా జరిగే పరిస్థితిలో దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అందువల్ల అందరి సహకారం కూడా అవసరం. ఇవాళ అనపర్తి సిహెచ్సిలో కూడా కొన్ని అవసరాలు వచ్చినాయి. ముఖ్యంగా డైట్ రూమ్ ఒకటి, ఒక తోటి రూమ్ ఒకటి, ఇవన్నీ కావాల్సి వస్తే P4లోనే నిన్న డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ నిన్న కూడా జరిగింది. కొంతమంది ఇండస్ట్రియలిస్టులు కూడా ఆ కార్యక్రమానికి పిలిచి వారి సహకారం కూడా అడిగాం. వారు ముందుకు వచ్చారు. వారి ముందుకు వచ్చి ఎస్టిమేషన్స్ వేసిస్తే ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కటి తీసుకుంటామని కూడా చెప్పారు. నేను ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఇప్పుడు 13 కోట్లతో అక్కడ 100 బెడ్ హాస్పిటల్ కొత్త భవనాలు నిర్మాణం చేస్తా ఉన్నాము, దానిలో ఎంతవరకు ప్రొవిజన్స్ ఇప్పుడున్న రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వగలమో ఆలోచన చేసి మిగిలినవన్నీ సిఎస్ఆర్ ఫండ్స్ కింద వాళ్ళని టేకప్ చేయాలనేది నన్ను నిర్ణయం చేయడం జరిగింది. అదే నిర్ణయం మరి పెద్దలు గిరిబాబు గారు కానీ మిగిలిన మరి మన తెలుగు ఎర్రమాటి రాంబాబు గారు, భుజబాబు గారు మీ సారథ్యంలో ఇక్కడ సర్పంచ్ గారు, ఎంపీపీ గారు కూడా ఉండి గ్రామస్తులను కొంత మేరకు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి ఇక్కడ కూడా P4లో ఈ పిహెచ్సి కార్యక్రమాలు టేకప్ చేయమని నేను సవినయంగా తెలియజేసుకుంటూ, మరి గతానికి ఇవాళకి భిన్నంగా ఏంటంటే ఇవాళ ప్రతి విషయాన్ని మనం సునిశ్చితంగా పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలనేది తప్పనిసరిగా చేపడతా ఉన్నాం. ఎందువల్లంటే ఒకేసారి చూడండి, 12 నెలల కాలం 14 నెలల కాలంలో ఈ మండలంలో 3 సార్లు మరి డయేరియా కానీ ఫేవర్స్ కానీ వచ్చి క్యాంపులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 3 సార్లు కూడా రంగంపేట పిహెచ్సి అధికారులు చాలా సత్వరంగా స్పందించారు. ఒకటి అక్టోబర్లో మొన్న రీసెంట్గా కోటపాడి గ్రామంలో వచ్చినప్పుడు కూడా చాలా సత్వరంగా స్పందించి వెంటనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరగకుండా వారు కాపాడడం కూడా జరిగింది. ఇవాళ